సుల్తాన్స్ వచ్చారు, స్లేవ్ డైనాసిటీ ఉంది. మనందరం కూడా ఆలోచించాలి. కాబట్టి అంబేద్కరే చెప్పాడు, నాకు నా జాతికి మధ్య డబ్ల్యూసీ బెనర్జీ. సో కాంగ్రెస్ పార్టీ స్థాపించాలనే ఆలోచన కూడా రాలేదు ఈ భారతదేశం ఉన్నటువంటి వాళ్ళకి. అది కూడా వాళ్ళే చెప్పి ఇలాంటి ఒక ప్రజా వేదిక అనేది ఉండి ప్రజల సమస్యలు ఎప్పటిస్తూ ఉంటే మరింత మెరుగైనటువంటి పాలన ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వాళ్ళే ఆలోచించి వాళ్ళే ఒక ప్రజా స్థాపించినటువంటి మొఘలుడైన బాబర్ స్థాపించినటువంటి బాబరు, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళందరూ వచ్చి చేశారు. మతాలు కూడా మార్చారు. అప్పుడెందుకు స్వతంత్రం గురించి అడగలేదు? అప్పుడెందుకు హక్కుల గురించి మాట్లాడలేదు? ఎందుకంటే ఈ బ్రాహ్మణీయ మనువాదులకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళెక్కడ కూడా తీసేయలేదు, వాటి గురించి మాట్లాడలేదు. దివానులుగా వాళ్ళే ఉన్నారు, కప్పం కట్టించుకునే వాళ్ళే ఉన్నారు, భూమి లెక్కలు రాసేది వాళ్ళే ఉన్నారు, జమీందారులుగా వాళ్ళే ఉన్నారు. అన్ని రకాలైనటువంటి వసతులు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతారు స్వతంత్రం గురించి? మరి వాళ్ళు కూడా పరాదేశం నుంచే వచ్చారు కదా. వాళ్ళు కూడా పరాదేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు దోచుకున్నారు, నిధులను దోచుకున్నారు, ఖనిజాలను దోచుకున్నారు, బంగారాన్ని దోచుకున్నారు. అయినా కూడా స్వతంత్రం కావాలనే ఉద్యమం రాలేదు. ఎందుకు స్వతంత్రం కావాలి, ఎందుకు హక్కులు కావాలనే ఉద్యమం వచ్చిందంటే నీకు నొప్పి కలిగింది కాబట్టి, నీ అవకాశం కూడా పోయింది కాబట్టి. నీకున్నటువంటి కలకత్తాలో ఒక క్రైమ్ జరిగితే అక్కడ ఎవరు ఏమిటి ఏ కులం అనేది చూడకుండా అతనికి శిక్ష ఒక ఇంగ్లీష్ జడ్జి వేసేసాడు కాబట్టి అప్పుడు తెలిసింది ఏమిటి, ఇక మనం లాభం లేదు, వీళ్ళని తరిమి కొట్టకపోతే మన ఆధిపత్యం చల్లదు. ఎన్నాళ్ళుగా మనం ఎంతో చక్కగా ఎంతో కష్టపడి వీళ్ళందరినీ ముక్కలుగా విభజించి సతీ సాగమనం అని, బాల్య వివాహం అని, ఆస్తి నీకు లేదని, నీకు చదువు వద్దని, నువ్వు బడికి వెళ్ళకూడదని, నీకు ఎలాంటి ఆస్తులు ఉండకూడదని, ఇలాంటివి అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితిలో ఇది మళ్ళీ కొనసాగించాలి అంటే వీళ్ళుంటే కుదరదు అని చెప్పి ఆలోచించి అప్పుడు ఉద్యమం అనేది మొదలైంది. అంటే ఇక్కడ మరొక విషయం అనుకోవచ్చు, ఒక ఖిల్జీ డైనాసిటీ గురించో, ఒక స్లేవ్ డైనాసిటీ గురించో, లేకపోతే ఒక ఢిల్లీ సుల్తానేట్ గురించో, మొఘల్ సామ్రాజ్యం గురించో మనమంలో నడుస్తున్న క్రమంలో వచ్చింది వాళ్ళకి ఆలోచన, మన స్వతంత్రం అడగాలి. అదొక్కటే మనకి మనకి కావలసినటువంటి ఆశ్రయాన్ని ఇస్తుంది, లేకపోతే వీళ్ళని తట్టుకోలేనటువంటి ఆలోచన. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో హక్కులు కావాలనేది వాళ్ళ యొక్క మొదటి ఆలోచన. ఈ హక్కుల కోసం 1895లో మొట్టమొదటి బిల్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిల్ అనే ఒకటి పెట్టి అందులో ఫ్రీ స్పీచ్, మాట్లాడేటువంటి స్వేచ్ఛనిచ్చారు. ఫ్రీ స్పీచ్, ఫ్రీ లివింగ్, ఫ్రీ మూమెంట్ అనేటువంటివి మొట్టమొదటిసారి వచ్చాయి. అప్పుడు అందరికీ వచ్చాయి. ఈ 80% ఉన్నటువంటి శూద్రులకి, అస్పృశ్యులకి, ఆదివాసులకి అందరికీ మాట్లాడే స్వేచ్ఛ మొట్టమొదటిసారి 1895లో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిల్ అని బ్రిటిష్ వాడు పెట్టినప్పుడు వచ్చినటువంటిది అది. అలా మొదలైనటువంటి ప్రాథమిక హక్కులు ఆ తర్వాత అని బిసెంట్ 1925లో బిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా మరొక బిల్లు. ఆ తర్వాత 1928లో మెడ్రాస్ రెజల్యూషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెడ్రాస్ రెజల్యూషన్ చేసింది. మళ్ళీ 1931లో కరాచీ సెషన్లో మరొక రెజల్యూషన్ చేసింది. అదే ఇందాక నెహ్రూ రిపోర్ట్ అని చెప్పాడు. ఆ నెహ్రూ రిపోర్ట్లో వాళ్ళు ఏం రాశారంటే, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెహ్రూ రిపోర్ట్లో ఏమేమి మన పరిగణలోకి తీసుకోవాలి, హక్కులు అనేవి అందరికి ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ముస్లిమ్స్ యొక్క ప్రయారిటీస్ ఏంటనేది తీసుకోవాలి, హిందూ ఆర్థోడాక్స్ తీసుకోవాలి, నాన్ బ్రాహ్మిన్స్కి హక్కులు ఇవ్వాలి, లేబర్కి హక్కులు ఇవ్వాలి, లిబరల్స్కి హక్కులు ఇవ్వాలని 1928 మెడ్రాస్ ఇండియన్ కాంగ్రెస్ రిజల్యూషన్లో రాయటం జరిగింది. అంటే అప్పటి వరకు నాన్ బ్రాహ్మిన్స్ అంటే ఎవరు 90% ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవన్న విషయాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకుని తన రిజల్యూషన్లో రాసింది అని అంటే ఇట్ ఈస్ ఎ రిటన్ ప్రూఫ్.
It's a documentary proof that non-Brahmins are not entitled for any kind of rights. They are not enjoying even the fundamental rights అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు. అప్పుడు ఈ నెహ్రూ రిపోర్ట్లో ఈ అంశాలన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి 2 అంశాలు ఉన్నాయి. యాక్చువల్గా రమేష్ నాకు ఫస్ట్ ఏమన్నాడంటే ముందు పీటీ గురించి ఒక మాటలు మాట్లాడితే మంచిది సార్ అని చెప్పాడు. అంటే ప్రియాంబుల్ అంటాం కదా రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్గా ప్రియాంబుల్, అది మనం చదివిద్దామా అన్నాడు. మధ్యలో ఈ హడావుడిలో మిస్ అయింది. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, liberty, equality, and to promote among them all the fraternity, securing the dignity of the individual, unity and integrity of the nation. ఇది ప్రియాంబుల్ ఉన్నటువంటి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. దెన్ ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇవి అందులో ఉన్నటువంటి అంశాలు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఎందుకు పెట్టారు, దీని యొక్క రియలైజేషన్ ఎక్కడుంది అంటే ఫండమెంటల్ రైట్స్లోను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆఫ్ స్టేట్ పాలసీలోనూ ఉన్నాయి. 3వ భాగం 12 నుంచి 35 ఆర్టికల్స్ ఉంటాయి. 4వ భాగం 36 నుంచి 51 ఉంటాయి. ఇవి 2 కూడా మీరు సాక్రిఫైస్ చేయండి మీ టాలెంట్లో, మీ టైంలో, మీ ట్రెజర్లో. 3 T's సంపాదన. జాతి కోసం, జాతి ఉద్ధరణ కోసం, ఒక మైనారిటీ ఇంకో మైనారిటీ కోసం, ఒక బ్యాక్వర్డ్ ఇంకో బ్యాక్వర్డ్ కోసం, ఒక ట్రైబ్ ఇంకో ట్రైబ్ కోసం, ఇలా చేయండి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చాడు. అది పాటిస్తే అతనికి గౌరవం ఇచ్చినట్టు. అంతేగాని జోహార్ని అరిస్తేనో దండేస్తేనో గౌరవం ఇచ్చినట్టు కాదు. అది కూడా గౌరవమే, కానీ అది ఒక్కటే గౌరవం కాదు, పాటిస్తే గౌరవం ఇనుమడింపజేస్తుంది. కాబట్టి పేదల కోసం పెట్టినటువంటి పార్టీ, పేదలని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా 2027 జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ 29లో సాధారణ ఎలక్షన్లో ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం, పేదల రాజ్యాధికారం, పేదల కోసం స్థాపించడానికి మీ యొక్క ప్రయత్నానికి మేమందరం కూడా తోడుండి మిమ్మల్ని చట్టసభల్లో వెళ్ళేంత వరకు కూడా మా పోరాటం ఆపమని ఈ ఒంగోలు ఈరోజు కార్యక్రమం ద్వారా మీకు ఒక భరోసా ఇస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. మా అందరికీ ఒక శక్తినిచ్చారు. ఇలానే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా మహాసభలు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునే దానికి మేమందరం కూడా పోరాడతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే అటు సైడ్ భోజనాలు ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి కష్టపడి చేసినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మరియు ఉద్యోగస్తులకు, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం పెడతామన్నప్పుడు కూడా చాలా మంది ఇంతమంది వస్తారా, మనం పబ్లిసిటీ చేయగలం అనుకున్నాం. ఎంతో మంది సార్వజనిక ఉపన్యాసం కోసం కావున మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ నుంచి రండి, మొత్తం సార్లు కలవాలనుకున్న గిద్దలూరు నుంచి చాలా మంది వచ్చారు. వారికి 75 సంవత్సరాలు రాజ్యాంగం ఈరోజు భారతదేశంలో అమల్లో ఉంది. అయితే దీని మీద అనేక రకమైనటువంటి వదంతులు కానీ లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలా అనేటువంటి ఆలోచనలు కానీ వస్తున్నట్టు మనం మీడియాలో కూడా చూస్తున్నాము. మరి అలాంటి అవసరం ఏమైనా ఉందా? రాజ్యాంగాన్ని మార్చాలా?
రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుంది, దానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉన్నాయనే అంశం మీద ఈరోజు ఒక చర్చ అనేది చేయడం జరిగింది. అయితే 75 సంవత్సరాలు ఎంతో బాగా పనిచేసినటువంటి రాజ్యాంగంలో అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు కూడా, సవరణలు కూడా చేసుకున్నాము. అనేక దేశాల రాజ్యాంగాలు పరిశీలన చేసిన తర్వాత భారతదేశానికి అనుకూలంగా ఏ విధంగా ఉంటే రాజ్యాంగం బాగుంటుందని అమెరికా, కెనడా, ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఇట్లాంటి అనేక దేశాలను స్టడీ చేసిన తర్వాత తెచ్చినటువంటి రాజ్యాంగం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేదలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి తప్ప దీన్ని మార్చడానికి వీల్లేదు అనేటువంటిది ముక్త కంఠంతో చెప్తున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో మార్చడానికి ఏ విధంగానూ ఒప్పుకునేది లేదు. దీనిని మరింత పటిష్టంగా అమలు చేయాలనే ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. 70 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలు సవాలనే అంశం మీద అంబేద్కర్ భవనంలో మీటింగ్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు దళాధిపతి ఐఎస్ విజయ్ కుమార్ సార్ గారు హాజరై ఉన్నారు. వారు స్ఫూర్తితో ఒక మంచి ప్రసంగం ఇచ్చి భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ముందుకు రావడానికి ఒక భరోసా ఇచ్చి మా ముందుని నడిపించడానికి ఒక నాయకుడు ఒక 75 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే బలమైన నాయకుడు వచ్చారని మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వారి వెంట నడిచి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి మేమందరం కూడా మా వాటాలు, మా హక్కులు మాకు తెచ్చుకునే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి అలాంటి గొప్ప నాయకుల్ని అసెంబ్లీలో అడుగుపెట్టే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.